హలో అండి అందరికీ. ఈరోజు మేము కార్తీక మాసంలో వనభోజనానికి వెళ్తున్నాం. ఈరోజు మనం ఒక చాలా అందమైన సంప్రదాయం గురించి మాట్లాడుకుందాం. కార్తీక వనభోజనాలు. కార్తీక వనభోజనాలు ఎందుకు చేస్తారు అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడం చాలా ఆసక్తికరం. కార్తీక మాసం అంటే మన హిందూ సాంప్రదాయంలో పవిత్రమైన నెల. ఈ నెలలో శివుడు మరియు విష్ణువు ఇద్దరికీ ప్రత్యేకమైన పూజలు చేస్తాం. సూర్యుడు దక్షిణాయనంలో ఉండి ప్రకృతి నిద్రావస్థలోకి వెళ్తుంది. ఈ సమయంలో మనం ప్రకృతితో సమైక్యంగా ఉండాలని, దానిని గౌరవించాలని సూచించే పండుగలే కార్తీక మాస పండుగలు. ఇప్పుడు వనభోజనాలు అంటే ఏమిటి? వనం అంటే అడవి, భోజనం అంటే తినడం. అంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు కలిసి అడవుల్లోకి, పార్కుల్లోకి లేదా ప్రకృతి మధ్యకు వెళ్ళి భోజనం చేయడం. ఇది ఒక సాధారణ పిక్నిక్ కాదు. దీని వెనుక చాలా ఆధ్యాత్మిక మరియు ఆరోగ్యపరమైన కారణాలు ఉన్నాయి. మొదటగా ఆధ్యాత్మిక కోణం. పురాణాల ప్రకారం కార్తీక మాసంలో ప్రకృతిలో దేవతలు విహరిస్తారని నమ్మకం ఉంది. ఈ నెలలో వనంలో భోజనం చేయడం వలన పుణ్యం లభిస్తుందని, మన మనసు ప్రశాంతంగా ఉంటుందని చెబుతారు. ఇది మనసుల మధ్య బంధాలను బలపరిచే సమయం కూడా. కుటుంబం మొత్తం కలిసి వనంలో పూజలు చేసి ఆ తర్వాత భోజనం చేస్తే అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి అవుతుంది. రెండవది ఆరోగ్యపరమైన కోణం. మన పూర్వీకులు ప్రకృతిలో ఉండడం వల్ల శరీరానికి, మనసుకు మంచి శక్తి వస్తుందని గుర్తించారు. ఈ కాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది, ప్రకృతి అందంగా ఉంటుంది. బయట తినడం, నడవడం, సూర్యరశ్మి పొందడం ఇవన్నీ మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఇప్పటి మాదిరిగా మనం ఇంట్లో కూర్చొని ఉండకుండా ఒక్కరోజైనా ప్రకృతిలో గడపడం వల్ల మనకు కొత్త ఉత్సాహం వస్తుంది. మూడవది సామాజిక కోణం. కార్తీక వనభోజనాలు మనుషుల మధ్య ఐక్యతను పెంచుతాయి. పల్లెల్లో, పట్టణాల్లో, కాలనీల్లో కూడా అందరూ కలిసి వనంకు వెళ్ళి భోజనం చేస్తారు. అందరూ తాము తెచ్చిన వంటకాలు పంచుకుంటారు. అది ప్రేమ, పంచుకునే భావం, ఆనందం అనే 3 విలువలను మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొన్ని ప్రాంతాల్లో వనభోజనాల రోజు తులసి చెట్టుకు పూజలు చేస్తారు, దీపాలు వెలిగిస్తారు, పల్లకి ఊరేగింపులు కూడా నిర్వహిస్తారు. ఇవన్నీ మన సంస్కృతిని కొనసాగించే అందమైన మార్గాలు. మొత్తానికి చెప్పాలంటే కార్తీక వనభోజనాలు అనేవి పాత సంప్రదాయాల కలయిక. ఆధ్యాత్మికత, ఆరోగ్యం, ఆనందం అన్నీ కలిపిన అద్భుతమైన పండుగ. ప్రకృతిని గౌరవించడం, మనిషి ప్రకృతి బంధాన్ని గుర్తు చేసుకోవడం, కుటుంబ బంధాలను బలపరచడం ఇవన్నీ ఈ ఒక్క రోజులో మనం అనుభవిస్తాం. అందుకే మన పూర్వీకులు కార్తీక వనభోజనాలు మొదలుపెట్టారు. మనం ఇప్పటికీ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. చివరగా చెప్పాలంటే, ఒకరోజు అయినా ఫోన్ పక్కన పెట్టి అడవిలోకి వెళ్ళి కుటుంబం లేదా స్నేహితులతో కలిసి భోజనం చేయండి. ప్రకృతి మనకు ఇచ్చిన అందాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించండి. అదే నిజమైన కార్తీక వనభోజనాల అర్థం.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.